ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని యొక్క విశేషాంశాలు స్మరించడం ద్వారా లేదా తెలుసుకోవడం ద్వారా ఎటువంటి ఉత్తమ ఫలితాలు లభిస్తాయో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు తిథి బహుళ పాడ్యమి తెల్లవారుజాము 4:20 వరకు ఉంది. వారం స్థిరవారం లేదా శనివారం. నక్షత్రం అశ్వని రాత్రి 2:52 వరకు. అమృతకాలం రాత్రి 7:30 నుంచి 9:10 వరకు. విడోదైనటువంటి కాలాన్ని పరిశీలించినట్టయితే వర్జ్యం రాత్రి 10:49 నుంచి 12:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:54 నుంచి 7:29 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఈరోజు ఆశ్వయుజ బహుళ పాడ్యమి పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేసేటువంటి ఈశ్వరాభిషేకం, శని పూజలు శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తగ్గిస్తాయి. అలాగే ఈరోజు చేపట్టేటువంటి నువ్వుల దానం శని ప్రీతిని కలిగిస్తుంది, ఈతి బాధలు తొలగుతాయి. ఇక ఈరోజు నక్షత్రం అశ్వని నక్షత్రం. ఈ అశ్వని నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టినట్టయితే దోషం, మిగిలిన పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. ఈ దోష నివృత్తికే గణపతి హోమం బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈరోజు అశ్వని నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి మేషక్షేత్ర స్థితి, శని యొక్క వీక్షణ కూడా ఉంది కాబట్టి ఈ దోష నివృత్తికి ఉలవలు దానం, గణపతి హోమం బాగా ఉపయోగపడతాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే తత్తరపాటు సంఘటనలు వృత్తిరీత్యా ఏర్పడతాయి. వ్యాపార ప్రయోజనాలని కలిగించేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఆర్థికపరమైనటువంటి ఆందోళన కొనసాగుతుంది. గృహ సంబంధిత విషయాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది, ఆరోగ్య రక్షణని కలిగిస్తుంది, ఆర్థిక చిరాకుల్ని దూరం చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామిని తమలపాకులతో పూజించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలను తెచ్చిపెడుతుంది. భూ సంబంధిత వ్యవహారాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన సంపత్తిలో దోషాలు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో చేపట్టవలసినటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విద్యా సంబంధిత విషయాలు మాత్రం బాగా ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా సమయానికి చేపట్టలేకపోతారు. గృహ విషయాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. వ్యాపార నూతన నిర్ణయాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉత్తమమైనటువంటి విజయాలు వ్యాపారీత్యా చేకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా సత్ఫలితాన్ని కలిగిస్తుంది. చిరు సమస్యలు గృహరీత్యా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. ప్రశాంత వాతావరణాన్ని ఆహ్వానించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి.
ఆర్థిక ప్రయోజనాలు కలిగించేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి కార్యాల్లో కార్యసిద్ధిని కలిగిస్తాయి. విద్యా సంబంధిత విషయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి చిక్కులు ప్రబలమవుతాయి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చేస్తున్నటువంటి కార్యక్రమాలపై చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి ద్వారా అసంతృప్తి సంఘటనలు లేకపోలేదు. గృహ సంబంధిత విషయాలు సామాన్యం. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి కార్యక్రమాలు అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. విజయాల్ని ఆహ్వానిస్తుంది. గృహ సంబంధిత మరమ్మతులు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలత ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలకై అన్వేషించగలుగుతారు. గృహ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. విజయాలు దగ్గరవుతుంది. జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తట్టుకోగలుగుతారు. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఇబ్బందులకు గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి బాగా కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి ఏర్పడుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి కార్యక్రమాలు గ్రహ అనుకూలతని రెట్టింపు చేస్తుంది. అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. నూతన వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటే ఉద్యోగ విషయాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాల్లో అనిశ్చితి తొలగిపోతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, నమస్కరించడం, విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేసి విజయాన్ని దగ్గర చేస్తుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార దక్షత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. గృహ విషయాల్లో సంతోష వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. శుభ సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విద్యాబలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణకి తోడ్పడుతుంది. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు ఉద్యోగరీత్యా చోటు చేసుకుంటే శారీరక శ్రమ ఉన్నప్పటికీ విజయాలను చేజిక్కించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.
సంభాషణల విషయంలో ఆసక్తికరమైనటువంటి అంశాలు, తద్వారా విజయాలు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. మనో వ్యాధుల్ని తొలగిస్తుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. శనివారం నాడు శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శనిగ్రహ దోషాలు తొలగించుకోవాలి అంటే శనివారం నాడు శనిగ్రహ సంబంధిత విశేషాంశాలని తెలుసుకోవటం లేదా స్మరించడం ద్వారా ఇది బాగా ఉపయోగపడుతుంది. అవి ఏంటో పరిశీలిద్దాం. ప్రతి శనివారం నాడు శనిగ్రహ సంబంధిత విశేషాల స్మరణ వల్ల, పఠనం వల్ల, తెలుసుకోవటం వల్ల శనిగ్రహ దోషాలు తొలగుతాయి. శని శివునికి అత్యంత ప్రియమైనటువంటి గ్రహం. శనిగ్రహ ఆకారం కూడా శివలింగం మాదిరిగానే కనపడుతుంది. ప్రారబ్ధ కర్మలకు తగినటువంటి ఫలితాలు ఇచ్చే అధికారం శనిదేవుని బాధ్యత. శివుని యొక్క వరం వల్లే శని భగవానుడు తన కర్తవ్య దీక్ష నిర్వహిస్తున్నాడు. శని జన్మస్థలం సౌరాష్ట్ర. ఆయన రంగు నలుపు. శని స్వభావం గంభీరం, త్యాగి, తపస్వి, మొండితనం, కోపం అధికం. శని సన్నిహితులు కాళభైరవుడు, హనుమంతుడు, బుధుడు, రాహువు. వీరి ఆరాధన వల్ల శనిగ్రహ దోషాలు తొలగుతాయి. శనికి ప్రియ రాశులు మకరం, కుంభం. మకరం స్వక్షేత్రం, కుంభం స్వక్షేత్రం మరియు మూల త్రికోణం. శని ప్రధాన కర్తవ్యం న్యాయ పరిపాలన చేయటం. శనికి ప్రియమైనటువంటి రోజు శనివారం. తిథి అమావాస్య. శనికి ప్రియమైనటువంటి వస్తువులు నల్లటి వస్త్రాలు, నల్లటి వస్తువులు, నల్ల నువ్వులు, బెల్లం, మినుములు ఇటువంటివి. శనికి ప్రియమైనటువంటి ధాతువులు ఇనుము. శనిగ్రహ శాంతికి శనివారం రోజున సంధ్యా సమయంలో ఇంట్లో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. బీద సాధలకు శనివారం నాటి రాత్రి దానాదులు చేయాలి. శనివారం నాడు శివాలయాన్ని లేదా విష్ణు సంబంధిత స్వరూపాలు నెలకొన్నటువంటి ఆలయాల్ని సందర్శించాలి. సింధూరంతో ఆంజనేయుణ్ణి, నువ్వులతో శనీశ్వరుని అర్చించాలి. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా శని దోషాలు తొలగుతాయి. తద్వారా విజయాలు చేకూరుతాయి. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే శని మిత్రక్షేత్రమైనటువంటి తులారాశిలో రవి బుధులతో కలిసి సంచరిస్తున్నాడు. బుధుడు శనికి మిత్రుడైనా కూడా రవి శనికి శత్రువు కాబట్టి శని యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి, అపమృత్యు దోషాల నుండి బయటపడటానికి ఈరోజు మీ గృహంలో 10 ఒత్తులతో దీపారాధన చేసి నువ్వులని, ఇనుముని ఎవరికైనా దానంగా ఇవ్వటం, ఒక పాత్రలో నువ్వుల నూనెను పోసి ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం లాంటి కార్యక్రమాలను నిర్వహించడానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. విద్యా సంబంధమైనటువంటి విషయాలలో నూతన ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవటానికి, ఉన్నత విద్యను అభ్యసించటానికి చేసే ప్రయత్నాలకు ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. మీరు ఏ పనిని తలపెట్టినా ఏదో ఒక ఆటంకం. ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి పడుతూ ప్రతి విషయంలోనూ ప్రతిదీ కూడా చేతిదాగా వచ్చి జారిపోతున్నటువంటి తరుణంలో మీ కార్యక్రమాలలో పురోభివృద్ధిని సాధించడానికి ఏదైనా పరిష్కార మార్గం ఉందా? దుర్గమమైనటువంటి కష్టాలను తొలగింపజేసే తల్లి దుర్గమ్మ తల్లి. అందుకే ప్రతి మంగళవారం కూడా దుర్గమమైనటువంటి కష్టాలను తొలగింపజేసే దుర్గమ్మ తల్లిని మంగళవారం రోజు కుంకుమతో అర్చించటం ద్వారా, దుర్గా అష్టోత్తరాన్ని పారాయణ చేయటం ద్వారా, ఆ కుంకుమని అనునిత్యం కూడా మీ శిరస్సున ధరించటం ద్వారా అన్ని కార్యక్రమాలలో కూడా ముందడుగు వేస్తూ చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మానవ జీవితంలో అనారోగ్య సమస్యలు రావటం సర్వసాధారణం. అయితే తరచూ అనారోగ్యానికి గురి అవుతూ ఎంత ప్రయత్నించినా సరే అనారోగ్య సమస్యల నుండి బయటపడలేనటువంటి తరుణంలో అనారోగ్య సమస్యల్ని తరిమి కొట్టడానికి, భగవత్ అనుగ్రహాన్ని పొందటానికి ఏదైనా పరిష్కార మార్గం ఉందా? ప్రతి ఆదివారం సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని ఎరుపు రంగు పూలతో సూర్య భగవానుడిని పూజిస్తూ సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఎర్రటి కూరగాయలైనటువంటి క్యారెట్, బీట్రూట్ మొదలైన వాటిని ఆహార పదార్థాలుగా తీసుకుంటూ స్వామివారికి నివేదన చేసిన తర్వాత ఆ పదార్థాలను భుజించినట్లయితే ఆరోగ్యపరంగా చక్కటి ప్రయోజనాన్ని పొంది అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి ఆస్కారం ఉంది. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు.
ట్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. ఈ గృహాన్ని అందంగా కట్టుకున్న తర్వాత ఇంట్లో ఉండేటువంటి వస్తువుల అలంకరణ విషయంలో కూడా అందంగా ఉండేటట్టుగా పాటించినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావానికి ఆ ఇంటిల్లిపాది కూడా ఆనందాన్ని పంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడాను ఇల్లు చూడగానే చాలా చక్కగా అలంకరించుకున్నారే అని చెప్పేసి అనుకుంటే మనం కూడా చాలా ఆనందపడతాం కదా. అందుచేతనే ఇంటిలోకి అడుగు పెట్టగానే ఇల్లు చాలా బాగా కట్టారండి, చాలా బాగుంది అనగానే మనకు ఆనందం. ఎంత బాగా కట్టినా అక్కడ వస్తువులు చిందరవందరంగా పడేసి ఉండటం, ఇష్టం వచ్చినట్టుగా ఉండటం చూస్తే ఇల్లు బాగా కట్టారు కానీ ఆ ఇంట్లో అంతా నీట్నెస్ లేదండి అన్నప్పుడు మనసు కలుక్కుమంటుంది కదా. మరి అందుచేతనే ఒక ఇంటిని కొనగానే సరిపోదు, ఆ ఇంటిని పరిశుభ్రంగాను చాలా చక్కగాను అలంకరణ చేసుకోవడంలోనే దేదీప్యవంతమైనటువంటి ప్రభావాలు పొడచూపుతాయి. అందుకే ఇల్లు ఎప్పుడూ కూడా వెలిసిపోయినట్టుగా కనిపించకూడదు. అందంగా కనిపించేటట్టుగా ఎప్పటికప్పుడు రంగులు వేసుకోవాలి. ఇంట్లోని పంపుల్లో నీళ్లు ఎప్పుడూ కూడా చుక్కలు చుక్కలుగా పడుతూ ఉండకూడదండి. చాలా గట్టిగా తిప్పామండి అయినా సరే చుక్క 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 పడుతున్నాయి అంటే డబ్బు కూడా హారతి కర్పూరంలా అయిపోతుంది. అట్లా ఎప్పుడూ కూడా నీరు పంపుల్లో నుంచి చుక్కలు చుక్కలుగా పడకూడదు. అలా పడ్డట్టయితే లక్ష్మీదేవి నిలవదు, ఖర్చులు అధికమవుతాయి అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో మొక్కలున్నాయి, ఆ మొక్కల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాటికి కూడా నీళ్లు పోయాలి, వాటి మీద మట్టి ఇవన్నీ చెత్త చెదారం వేయకుండా చూడాలి. మొక్కలు పెంచడం అలవాటుగా చేసుకున్నా అవి కూడా అందంగా కనబడేట్టుగా చేసుకోవడం కూడా ఒక కళ. అంతేగాని ప్రతి ఆ చెట్టు మీద పడేయటం, ఆ చెట్టులోనే అన్నీ పడేయటం చేస్తూ ఉంటే ఆ చెట్టులో ఉన్నటువంటి ద్విగుణీకృతమైన మంచి శక్తి కాస్త పోతుంది. అందుచేత చెట్లకి నీళ్లు పెట్టడం, వాటిని చక్కగా ఆ ట్రిమ్మర్తో చాలా చక్కగా చేయటం చేసినట్లయితే చూడటానికి అందాన్ని కలిగింపజేస్తాయి. ముళ్ళ మొక్కలు ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండకూడదు. రకరకాలైన ముళ్ళ మొక్కలు కూడా వస్తున్నాయి ఈ మధ్య భాగంలో. అసలు ముళ్ళున్న మొక్కలు పనికిరావు వాస్తుశాస్త్రరీత్యా. అయితే ఇంటికి ఉత్తర దిశలో ధాతువుతో చేసిన తాబేలు, చిన్న తాబేలు, అది కూడా రాగితో చేసింది, రాగితో చేసిన తాబేలు గనక ఉంచినట్లయితే ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది. అంతేగాని నిజంగా బతికున్న తాబేలు మాత్రం ఇంట్లో ఉండకూడదు. విరిగిపోయిన పాత్రలు మీ ఇంట్లో కనుక ఉన్నట్టయితే వెంటనే వాటిని బయటికి పారేయండి. ఎప్పుడూ కూడా విరిగిపోయిన పాత్రలు ఉండకూడదు, విరిగిపోయిన వస్తువులు ఏవీ ఉండకూడదు. పనికిరాని వస్తువులన్నీ దాచిపెట్టే గుణం చాలామందికి ఉంది. ఆ యొక్క గుణాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే మీ ఇల్లు అంత బాగుపడుతుంది. విరిగిన మంచంపై చిరిగిన చాప పైన పడుకుంటే దారిద్ర్యం వస్తుందని గుర్తుపెట్టుకోండి. మంచం విరిగిపోయింది, దాన్ని తీసి అవతల బారేయండి, కొత్త మంచం కొనుక్కోండి. అలాగే ఉత్తర పడమర దిశలో గాజు గిన్నెలో నాణ్యాలు, 2 మామూలు నాణ్యాలైనా పర్వాలేదు, రూపాయి బిళ్ళ అయినా సరే 50 పైసల నాణ్యమైనా సరే ఆ నాణ్యాలు పెట్టి ఉంచండి, చాలా మంచి జరుగుతుంది. టెలిఫోను, ఫ్యాక్స్ అనేటువంటివి పడమర దిక్కులో ఉండటం చాలా సర్వశుభం. స్త్రీలు ముందుగా లేచి వాకిలి శుభ్రం చేసి ముగ్గు వేయాలి, తర్వాత ఏ పనులైనా చేసుకోవాలి. గృహంలోనండి సూర్యోదయం కాకపూర్వమే వాకిలి చిమ్మే అలవాటు ఏ ఇంటి ఇల్లాలకైతే ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మి వస్తుందని మనకు శాస్త్రం. తెల్లగా తెల్లవారిన తర్వాత ఇంటి ముంగిట చీపిరి పట్టుకొని చిమ్ముతూ ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. సూర్యోదయాత్ పూర్వమే ఈ పనులు చేయాలి. తెల్లవారుజామునే 5 గంటలకల్లా లేచి చేయాలి. సంక్రాంతి పండుగ వచ్చేటప్పుడు మనం ఏ విధంగా అయితే ముగ్గులు పెడతామో ఆ విధమైనటువంటి ముగ్గులు పెట్టేటువంటి తీరుతెన్నులు సంవత్సరం పొడుగుతా కూడా చేస్తూ ఉండటం చాలా మంచిది. అంటే తెల్లవారుజామునే లేచి ఇంటి ముంగిట ఊడ్చేసి ముగ్గు వేయటం అంత గొప్ప సంప్రదాయం. ఇక్కడ ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశించడానికి తార్కాణం అవుతుంది. ఇంట్లో నేలను వారానికోసారైనా సరే, నెలకోసారైనా సరే ఉప్పుతో శుభ్రం చేయాలి. అంటే నీళ్ళల్లో ఉప్పేసి కల్లుప్పు కొద్దిగా జాడిచ్చి తుడవండి. అలా గనక నేల తుడిచినట్లయితే అతీంద్ర శక్తులు రావు ఇంట్లోకి, నరకోశ తగ్గుతుంది, వ్యాపారం అభివృద్ధి చెందుతుందని శాస్త్రం.
ఎక్కడైనా సరే గుమ్మం వైపు మాత్రం వీపు పెట్టి కూర్చోకండి. ఎక్కడైనా సరే గుమ్మం వైపు వీపు పెట్టి కూర్చోకూడదు. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. అట్లా స్వర్గసీమగా మారటానికి అన్ని రంగాలలో కూడా గృహంలో ఉండేటువంటి వాళ్ళు అభివృద్ధి చెందటానికి, ఆరోగ్యప్రదంగా జీవించటానికి ప్రతి గృహంలో కూడా ఈశాన్యమూల రాగి చెంబులో సొగ భాగం వరకు నీరు పోసి ఆ నీటిలో ఒక పువ్వును ఉంచి ఆ యొక్క రాగి చెంబును మీ గృహంలోని ఈశాన్యమూల గనక ఉంచి ప్రతిరోజు గనక నీటిని గనక మారుస్తూ గనక ఉన్నట్లయితే సత్వరమే అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో జీవించడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే వివాహం కావలసినటువంటి వారు ఆచరించవలసిన నియమాలలో ముఖ్యమైన నియమం ఏది అన్నది ప్రశ్న. వివాహం కావలసినటువంటి వారు కన్యలు ఎవరైనా ఉంటే అరటి చెట్టు, ఆ అరటి చెట్టుకి పసుపు రాసి శుక్రవారం నాడు 3 సార్లు ప్రదక్షిణం చేసి పసుపు ముద్దతో గౌరీదేవిని చేసి పూలతో పూజ చేసి ఆ పసుపు ముద్దను ముఖానికి స్నానం చేసేటప్పుడు కనుక వ్రాసుకున్నట్లయితే తప్పనిసరిగా వివాహ యోగం సిద్ధిస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు మొన్నాడు చెప్పుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.